యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 15 వచనం. భయభక్తులుగా మనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకున్నను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమంటును. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజల్ని వాతావరణాన్ని గమనించినప్పుడు యెహోషువ ఒక పిలుపు వాళ్ళకి ఇచ్చాడు. ఏంటంటే, మీకు దేవుని సేవించటము, దేవుణ్ణి ఆరాధించటము మీ దృష్టికి కీడని తోస్తే, ఏందయ్యా మేము యెహోవాని నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాకేం మేలు, మాకేం లాభము, మాకేం ఒరిగింది అని మీకు అనిపిస్తుంటే, అలా మీరు భావిస్తుంటే, ఇదిగో నేను ఒక మాట చెప్తున్నా, మీరు వినండి. మీ పితరులు ఇంతకుముందు నది అద్దరిని ఏ దేవతల్ని సేవిస్తున్నారో ఆ దేవతల్ని మీరు సేవించాలనుకుంటే బ్రహ్మాండంగా మీరు సేవించుకోండి. లేదు, మేము యెహోవాని మాత్రమే సేవిస్తామంటే అదైనా ఒక నిర్ణయం తీసుకోండి. కానీ మీరు ఎవరిని సేవించినా నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం ఖచ్చితంగా యెహోవాని మాత్రమే సేవిస్తాం, ఇది నా నిర్ణయం అని చెప్పేశాడు. అయితే అప్పుడు ప్రజలు అందరూ కలిసి ఏమన్నారంటే, తర్వాత 16వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తులమవుదుగాక అన్నారు. అయ్యా, అటనబాకు, మేము దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలను కానీ సేవిస్తే అందరము శాపగ్రస్తులు అయిపోతాము అని చెప్పి అన్నారు. ఈరోజు కూడా చాలామంది మనుషుల్లో యెహోవాను సేవించడం వాళ్ళకి బాధగానో, కష్టంగానో, ఇబ్బందిగానో అనిపిస్తుంది. కానీ అలా అనిపించకూడదు. యేసు ప్రభు మంచివాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం చివరి రక్త బొట్టు వరకు కార్చినవాడు. అంతకంటే మనల్ని ప్రేమించినవాడు కానీ, మనల్ని గమనించేవారు కానీ, మన కోసం త్యాగం చేసిన వారు కానీ మన తల్లిదండ్రులు కూడా ఉండరు. ఇంకా భూమి మీద ఇంకెవ్వరు ఉండరు. అలాంటి దేవుడే నీకు మంచి కాదంటే, అలాంటి దేవుడిని సేవించడమే నీకు మంచి లేదంటే, ఇంకే దేవుడి కాడికి పోయినా ఇంకేం నీకు చేయలేదు. ఇంక ఏ దేవుడు లేడు అసలు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అదే ఆ రోజు పరిస్థితి వచ్చింది. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మేము యెహోవాను సేవించుకుంటే మా దేవతలు సేవిస్తే బాగుండేమో కదా, అక్కడ ఇంకేమన్నా మేలు జరిగినేమో కదా, ఇంకేమన్నా మాకు వచ్చును కదా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు యెహోషువ ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను నా ఇంటి వారి మాత్రం ప్రభువును మాత్రమే సేవిస్తాం, ఇది నా నిర్ణయం, ఇది మారదు అన్నాడు. మరి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వేమంటావు? లోకస్తులు ఎన్నెన్నో చెప్తారు, ఏమేమి మాట్లాడతారు, ఏమేమి అంటుంటారు. నీ బంధువులు, నీ స్నేహితులు ఏమేమి చెప్తారు. అమ్మ అల్లాడ ఆ యొక్క కొండ మీద బాగుంది, ఇది అల్లాడ చెట్టు కింద బాగుంది, అల్లాడ అది బాగుంది, ఇది బాగుంది, ఆయన దండేస్తాడు, ఈయన మండేస్తాడు, ఏమేమో చెప్తారు. నువ్వేం చెప్పాలా? నువ్వేం మాట్లాడాలా? అమ్మా, నేను నమ్ముకున్న దేవుడు జీవం గలవాడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన నాకు ఎలాగైనా సరే మంచి చేస్తాడు, మేలు చేస్తాడు, నష్టంలో లాభం తీసుకొచ్చేవాడు, కోల్పోయిన దాన్ని 200గా ఇచ్చేవాడు, ఆయన ఆలస్యమైన అద్భుతం చేసేవాడు నాకున్నాడు. కాబట్టి నేను ఆయన మాత్రమే సేవిస్తాను, నాకు ఆయనే చాలు, నాకు ఆయనే కావాలి అని మాత్రమే చెప్పాలి నువ్వు. అంతేగాని దండమ్మా, ఎక్కడేస్తారు దండ, మండ ఎక్కడేస్తారు అని అన్నావంటే నువ్వు నిజంగా యేసు ప్రభుని మాత్రమే సేవించడం లేదు. నీ మనసు 2 విధాలుగా ఉంది, 2 ఆలోచనల మీద నడుస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా అది ప్రమాదం. అలా ఆలోచనతో నువ్వు నడవకూడదు. ఒకే నిర్ణయంతో, ఒకే ఆలోచనతో నడవాలి. ఒకే దేవుణ్ణి ఆరాధించాలి, ఒకే దేవుని కొరకు జీవించాలి. అలా జీవిస్తే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి అందుకని
యెహోషువ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎవరైతే ఈరోజు నిర్ణయం తీసుకుని ప్రభువుని మాత్రమే సేవించాలనుకుంటారో, యెహోషువకు దేవుడు తోడై ఉన్నట్టు, యెహోషువకు దేవుడు విజయమిచ్చినట్టు, యెహోషువ ద్వారా దేవుడు కార్యాలు జరిగించినట్టు, యెహోషువ ద్వారా దేవుడు అనేక మంది ప్రజలకు మేలు చేసినట్లు నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి వద్దలు చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజాతి రాజా నీ కృతజ్ఞతలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా. ఆ రోజు ప్రజలు ఎలా ఆలోచించేవాళ్ళో ఈరోజు కూడా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు. కానీ సత్యం తెలుసుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. యెహోషువ లాంటి భక్తులు కొంతమంది సత్యం తెలుసుకున్నారు. ఈయనే దేవుడు, ఇంకొక దేవుడు ఎక్కడున్నాడు, ఈయనే మార్గము, ఇంకొక మార్గం ఎక్కడుంది, ఇంకా మళ్ళీ ఇంకొక దేవుడు ఏంది, ఇంకొక మార్గం ఏంది, ఇంకో దగ్గరికి పోయేది ఏంది, ఇంకోటి చేసేది ఏంది అని గుర్తించి నిన్ను మాత్రమే వెంబడిస్తూ, నిన్ను మాత్రమే సేవిస్తూ, నీ కొరకు మాత్రమే జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఆ దండేసుకున్నాము, ఈ మండేసుకున్నాము, ఆ చెట్టు కింద పోదాము, ఈ పొట్టకాడ పోదాము, ఏ కొండ మీదకి పోదాము, ఆ జాతరకు పోదాము, ఇక్కడ పోదాము, ఆ స్వామిని కలుద్దాము అని చెడు ఆలోచనలు కొంతమందిలో సాతానుడు ప్రేరేపిస్తుండగా వారు వాటికి వంగిపోయి ఆ దిశగా నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని, అది వ్యర్థమైన పని, ఎప్పటికీ ఉపయోగం ఉండదు. డబ్బులకు డబ్బులు పోతాయి, సమయం పోద్ది, శాపం వస్తుంది. ప్రభువా, ఇలాంటి శాపం తెచ్చుకోకుండా నిన్ను మాత్రమే వెంబడిస్తూ నీ కొరకు మాత్రమే జీవించడానికి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ప్రభువా నువ్వు సహాయం చేసి ఆశీర్వదించి వర్ధలు చేసి నీ కొరకు నమ్మకంగా సావైనా బ్రతుకైనా నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, అన్ని విషయాల్లో అన్ని విధాలుగా నీ కృప బిడ్డలకు అనుగ్రహించమని, ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ కృప నుంచి ఆశీర్వదించి వర్ధలు చేసి కాపాడమని, ఆయన దినం ఆదివారం వీళ్ళందరూ నీ సన్నిధికి వచ్చి ఆత్మతో, సత్యంతో, సంతోషంగా, ఆనందంగా ప్రభువా హృదయపూర్వకంగా కృతజ్ఞతతో నిన్ను ఆరాధన చేయటానికి ఆయన బిడ్డలను సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ మీద నీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరిచి అయ్యా నీ సన్నిధిలో పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇదిగో నాయన, నీ ప్రజలకున్న ఇరుకు ఇబ్బందులను, వ్యాధి బాధలను తీసేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలు నీ సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్న సాతాను కార్యాలు, సాతాను ఆటంకాలు, సాతాను క్రియలను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. బంధించు నాయన. నీ ఆత్మచేత ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం అయ్యా ఆసక్తి కలిగి, ఆశ కలిగి, ఏ ఆటంకం లేకుండా నీ మందిరానికి వచ్చి ఆత్మతో, సత్యంతో నేను ఆరాధన చేసుకోవటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ బిడ్డలకున్న ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు పూర్తిగా నాయన నీ సన్నిధిలో విడుదలయ్యి సంతోషంగా తిరిగి వెళ్ళేదానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు నాయన అందరూ వస్తూ ఉండగా అందరితోనూ మాట్లాడి అందరికి కావలసిన వర్తమానం మీరు అందించమని దేవా, ఈరోజు నీ సన్నిధి పరలోక మరి మేము అనుభవించడానికి సహాయం చేయండి. నెల్లూరులోను, గూడూరులోను, ఏ బ్రాంచ్ సంఘాల్లోనూ అన్ని చోట్ల నీ వర్తమానం అద్భుతంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా, నువ్వే మాట్లాడు. నిన్ను వివరించుట ఎవరి తరము నాయన, నువ్వే మాకు సహాయం చేసి, నువ్వే మాట్లాడి, నువ్వే ఆదరణ, హెచ్చరిక, శివాభివృద్ధిని కలిగించమని నీ చేతులకి మనందరిని అప్పగించుకుంటూ తండ్రి, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు మీరు ఆశీర్వదించి, దీవించి, వర్ధలు చేసి అయ్యా అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మేలు చేసి ప్రత్యేకంగా నీ కృప, నీ దీవెన ప్రతి బిడ్డ మీద అనుగ్రహించమని అయ్యా మా దేశము, దేశ ప్రజలను రక్షించి కాపాడమని మనందరినీ నీ గాయపడిన స్థలాలకు అప్పగించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
ఆమెన్.